ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో చాలా రోజులు అయిపోయింది కదా మనం ఒక లాంగ్ వీడియో అండ్ ఒక గుడ్ వీడియో ప్రొవైడ్ చేసి. అండ్ ఈరోజు నేను చెప్పే వీడియో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మోరోవర్ ఈ వీడియోలో ఆల్రెడీ మీకు తెలిసినవే ఉంటాయి, బట్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదే ఈ టాపిక్ అన్నమాట. అండ్ ఈ వీడియో ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అండ్ చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి, అంటే కొంచెం 18 years దాటిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. రీసెంట్గా మనం చూస్తున్నాము ఐటీ సైడ్ కానీ నాన్ ఐటీ సైడ్ కానీ జాబ్స్ అనేవి చాలా చాలా తక్కువ అయిపోవడం వల్ల చాలామంది జాబ్స్ కోసం ప్రెషరైజ్ అవుతున్నారు, అవునా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలామంది. అండ్ మనీ ఎర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అండ్ ఒక ఏజ్ వచ్చాక ఒక 20 years దాటాక ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే మనీ ఏం చేయాలి, బయటికి వెళ్తే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇదే ఉంటుంది. మరి ఇవన్నీ ఒక ప్రెషర్ అండ్ స్ట్రెస్. నీ కోచింగ్ కానీ దేనికైనా సరే నీ మనీ నీకు చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్కి వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు పెట్టడానికి కూడా మనకి అంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా పెట్టడానికి ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళ దగ్గర లేకపోయినా మనం పెట్టించుకోవాలంటే మనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అండ్ ఈ ప్రెషర్ని తగ్గించుకోవడానికి, మీ లైఫ్ని మీరు లీడ్ చేయడానికి ఈ జాబ్స్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇందులో ఏ ఒక్క జాబ్ ఫేక్ కాదు. అండ్ ఈవెన్ దో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి వాటి దగ్గర ఉంటే మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లొకేషన్స్ త్రూ వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలా అని జెప్టోనా, బ్లింకిటా, డ్రైవింగ్ జాబ్సా ఇవన్నీ కాదు. ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ లైక్ పార్ట్ టైంలోనే మీరు వీకెండ్స్లో అయినా మనీ ఏం చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా వీకెండ్స్లో వర్క్ చేయాలి జాబ్ చేస్తూ కూడా అనుకుంటారు చూడండి, వాళ్ళకు కూడా ఈ జాబ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేర్ హౌస్ పిక్కర్ అండ్ ప్యాకర్ అనమాట. అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఈ వేర్ హౌస్ పిక్కర్ ప్యాకర్ అంటే అర్థం ఏంటంటే, చాలామంది జెప్టోస్లో కానీ బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కానీ ఏమవుతుంది, మ్యాక్సిమం డెలివరీ పర్సన్స్ ఏం చేస్తారు, డెలివరీ చేస్తారు ప్రోడక్ట్ని. ఇంతవరకే చాలామందికి తెలుసు. కానీ ఇలాంటి యాప్స్ వాళ్ళు కొత్తగా ఒకటి మెన్షన్ చేశారు, వీకెండ్స్లో కూడా వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం ఎర్నింగ్ కూడా చేయొచ్చు, ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అనేసి. ఏమని, వేర్ హౌస్ మీ దగ్గర పెద్ద పెద్ద బండ్లు అవసరం లేదు, అంటే బైక్స్ ఇవన్నీ అవసరం లేదు. మీరు హ్యాపీగా రూమ్లో ఉండి ప్యాకింగ్, ఓకే, ఓన్లీ ఆ ప్రోడక్ట్స్ని ప్యాకింగ్ చేయాలి. ఓకే, వేర్ హౌజెస్లో ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల వేర్ హౌజెస్ ఉంటాయి, అండ్ బెంగళూరులో చాలా చోట్ల వేర్ హౌజెస్ ఉంటాయి. మీకు ఎక్కడైతే జెప్టో సెంటర్ కనిపిస్తుందో దానికి చుట్టుపక్కలలోనే ఒక వేర్ హౌస్ సెంటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దానికి డెలివరీ బాయ్స్కి సంబంధం ఉండదు, డెలివరీ థింగ్స్కి సంబంధం ఉండదు. ప్యాకింగ్ జాబ్స్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే పికింగ్ అండ్ ప్యాకింగ్. ఓకే, జస్ట్ మీరు వేర్ హౌస్లో నుంచి పిక్ చేసి ఆ ప్రోడక్ట్ని, పర్టికులర్ పర్సన్ ప్రోడక్ట్ని మీరు ప్యాక్ చేయాలి, అంతే. ప్యాక్ చేసి స్టిక్కర్స్ ఉంటాయి కదా, జెప్టో స్టిక్కర్స్ కానీ అండ్ బ్లింకిట్ స్టిక్కర్స్ కానీ బ్లింకిట్ బ్యాగ్స్ కానీ వాటిలలో మీరు ప్యాక్ చేసి ప్రొవైడ్ చేసి అండ్ పర్టికులర్ పర్సన్, డెలివరీ పర్సన్ తీసుకెళ్ళేది ప్యాక్ చేసి పక్కన పెట్టాలి. ఓకే, వీటిని మనం వేర్ హౌస్ జాబ్స్ అంటారు. ఇది ఎలా చేసుకోవచ్చో తెలుసా, మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేస్తారు, ఒక యాప్స్, ఆ యాప్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి జెప్టో పిక్కర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లింకిట్ పిక్కర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్స్టామార్ట్ వేర్ హౌస్. ఈ 3 మాత్రమే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, దీస్ ఆర్ నాట్ ఫేక్. మిగతావి చాలా ఉన్నాయి, బట్ వీటిని మనం ఎక్కువగా నమ్మలేం. బట్ ఈ 3 ఏంటంటే మనకు సోషలైజ్గా పబ్లిక్గా కానీ ప్రతి ఒక్క దానిలో మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ 3 జాబ్స్ గురించే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇందులో నీకు 18 years దాటిన ప్రతి ఒక్కరూ వర్క్ చేసుకోవచ్చు, ఈవెన్ స్టూడెంట్స్, ఈవెన్ హౌస్ వైఫ్స్, ఈవెన్ ఉమెన్స్ who want to work, who want to earn money very decently. ఓకే, డీసెంట్గా ఒకటే దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్. మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి స్టూడెంట్స్కి అయితే నేను ఒకటే చెప్తాను, పార్ట్ టైం జాబ్స్ అంటే లైక్ స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే, సాటర్డే సండే వీకెండ్స్ కదా, ఇలాంటి టైంలో మీరు టైంని కూడా, మీ స్లాట్ని కూడా మీరే ఎంచుకోవచ్చు. బ్లింకిట్, జెప్టోలో అయితే ఏ టైంలో నుంచి ఏ టైంలో వరకు మీరు వర్క్ చేయగలరో ఆ టైమ్స్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఒక మంత్లో మీరు మనీ కోసం స్టార్ట్ చేశారంటే ఆ మంత్లో 4 వీకెండ్స్ వస్తాయి. 4 వీకెండ్స్ కంపల్సరీగా వెళ్ళాలి, ఒక వీకెండ్ కూడా మిస్ చేయకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఓకే, అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే, ఇమీడియట్గా ఎవరైనా జాయిన్ అవుతారో వాళ్ళకి 15,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ పార్ట్ టైంలో
దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది, లైక్ 10-12K ఇలా ఎర్న్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఆ 10-12K కూడా మీరు మీ ఫ్యామిలీ కోసం కానీ, మీకోసం కానీ, మీ హాస్టల్ ఫీజెస్ కానీ, మీ ఎగ్జామ్ ఫీజెస్ కానీ మీరు కట్టుకోవచ్చు అనమాట. ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఇంకా మీరు ఏమైనా ఎర్న్ చేయాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ యాప్స్ అనేసి కొన్ని ఉన్నాయి. ఓకే, ఎవరెస్ట్ ఫ్లీట్, ఓకే, అండ్ WTI ఫ్లీట్ అండ్ జెన్ ప్లస్ ఫ్లీట్. ఇవన్నీ నేను మీకు తర్వాత డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇవేంటివంటే చాలామంది అబ్బాయిలకి ఏంటంటే డ్రైవింగ్ వచ్చు, బట్ వాళ్ళకి ఏంటంటే ఇవి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర బైక్స్ కానీ కార్స్ కానీ ఇలాంటివి ఉండవు. సో ఈ ఫ్రీలాన్సింగ్ యాప్స్ ఏం చేస్తాయంటే రెవెన్యూ షేరింగ్ మోడల్లో మీకు ఇంత అమౌంట్ అనేది మంత్లీ పే చేస్తారనమాట. మీరు వాళ్ళు మీకు రైట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ రైట్స్ మీరు కార్స్లో కానీ అలా వెళ్ళాలి, రెంటల్గా వెళ్ళేసి దాని మీద మీకు ఒక రెవెన్యూ షేరింగ్ అనేది ఉంటుంది. మంత్లీ అనేది మీకు ఒక శాలరీ లాగా వేస్తారు. ఓకే, ఈ ఫ్రీలాన్సింగ్ కూడా మీకు చాలా చాలా యూటిలైజ్ అవుతుంది. ఎవరైనా చేయాలి ఓన్లీ ఇన్ వీకెండ్స్ యాజ్ ఎ స్టూడెంట్స్ ఆర్ ఎనీ పర్సన్స్ వాంట్ టు చెయ్యాలి, ఈ జాబ్స్ కంపల్సరీ మాకు యూజ్ అవుతాయి, ఈ జాబ్స్ చేయకపోతే మాకు ఎర్నింగ్ కష్టము అనుకునే వాళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది టోటలీ ఫర్ బాయ్స్. ఓకే, ఎవరైతే డ్రైవింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి జాబ్స్ చేయడం అస్సలు తప్పు కాదు. ఈవెన్ ఇన్ యూకేస్, యుఎస్ కంట్రీస్ ఇలాంటి వాటిల్లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తారో వాళ్ళందరూ ఇలాంటి జాబ్స్ చేసే పెద్ద పెద్ద జాబ్స్లోకి వెళ్తారు. పార్ట్ టైం చేసుకోవడం అనేది మన హక్కు, మనం చేసుకోవాలి కూడా. యాజ్ పర్ రూల్స్ 18 years దాటినాక మనము పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. 18 years దాటినప్పటి నుంచి మన మనీని మనం ఎర్న్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఫస్ట్ 3 చెప్పాను కదా, ఆ 3 మాత్రం కంపల్సరీగా లాగిన్ అయ్యి ఈ వేర్ హౌస్ పికింగ్ వాటికి వెళ్ళండి. ఎందుకంటే ఈజియెస్ట్ జాబ్ అండ్ వన్ మోర్ థింగ్, బయట తిరగాల్సిన అవసరం లేదు, వేర్ హౌస్లోనే ఉంటారు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళరు. మీ ఎర్నింగ్స్ అనేవి మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, PF అలాంటివి ఏమీ ఉండవు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా మెన్షన్ చేస్తాను, అవి అప్లై చేసుకోండి అండ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేయండి ఎర్నింగ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.